మోస్రా మండలంలోని గోవూరు ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ యువకులు మండల విద్యాశాఖ అధికారి నాగనాథ్కు గోవూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోవూరు హై స్కూల్ మాజీ చైర్మన్ నన్నేసాబ్ మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మోతీలాల్ ఈ నెల 31న ఉద్యోగ విరమణ కావడంతో 82 మంది విద్యార్థులకు గాను 2 ఉపాధ్యాయులు మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని కోరారు. డిఎస్సి ఫలితాల అనంతరం 2 ఉపాధ్యాయులను నియమించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సత్యనారాయణ, గంగా ప్రసాద్, నర్సయ్య, సాబేర్, ప్రకాష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూరు గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఈ నెల పాఠశాల హెచ్ఎం 31 నాడు రిటైర్మెంటు ఉంది. ఆ రిటైర్మెంటు అయితే విద్యార్థులకు ఉపాధ్యాయులు లేకుండా పోతారు. ఆ రిటైర్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీని ఆన్లైన్లో చూపెట్టాలని గ్రామస్తుల తరఫున ఎంఈఓ గారికి నాగనాథ్ సార్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను డిఎస్సి రిజల్ట్ తర్వాత భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. 82 మంది విద్యార్థులకు గాను 2 టీచర్లు ఉన్నారు. 4 టీచర్లని నియమించాలని గ్రామస్తుల తరఫున, గ్రామ యువకుల తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమస్యని తక్షణమే పరిష్కరించాలని గ్రామస్తుల తరఫున మరొకసారి ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.